జూలై మాసం 24వ తేదీ పునీత క్రిస్టినమ్మ బెల్జియం పవిత్ర కన్య మూర్ఛరోగుల పాలక పునీతురాలు పండుగ. బెల్జియం దేశపు పునీత క్రిస్టినమ్మ గారు చిన్న ప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా జీవిస్తూ దేవునిపై భారం వేస్తూ భక్తి విశ్వాసాలకు ఏమాత్రము కొదువ లేకుండా కాలం నెట్టుకొచ్చారు. తాను 21 సంవత్సరాలకు మూర్ఛరోగంతో మరణించగా క్రైస్తవ ఆచారం ప్రకారం శవాన్ని గుడిలోకి తెచ్చి ఆత్మ విశ్రాంతికై దైవాన్ని ప్రార్థిస్తూ ఉండగా నడిపూజానంతరం క్రిస్టినమ్మ ప్రాణాలతో లేచి గుడిపై కప్పుకు ఆధారంగా ఉన్న దూలంపై పక్షిలా ఎగిరి కూర్చుంది. ఇది చూసిన విశ్వాసులందరూ భయంతో పారిపోగా గురువు క్రిస్టినమ్మ సోదరి మాత్రం గుడిలోనే ఉండి ప్రభు ఆశ్చర్య కార్యాలను గమనిస్తూ ఉండిపోయారు. తదనంతరం గురువు చేయి చాచి దూలంపై నుండి క్రిందికి దిగమని కోరగా విధేయించి నేలపై నిలబడి తన అనుభవాన్ని ఇలా చెప్పసాగారు. నేను చనిపోగా నా ఆత్మ నరకానికి, ఉత్తరించు స్థలానికి, మోక్షానికి కొనిపోబడింది. మొదటి 2 స్థలాల్లో ఎందరో తెలిసిన వారు నిత్య అంధకారములో ఉండడం, ఎన్నో దిక్కులేని ఆత్మలు భూలోకములో ఎవరైనా నా కోసం ప్రార్థిస్తారా అంటూ ఎదురు చూడడం గమనించాను. చివరగా మోక్షానికి వెళ్లి ప్రభుని దర్శించి ఉత్తరించు స్థలములకై ప్రార్థించుటకు తిరిగి నన్ను భూలోకానికి పంపవలసిందిగా కోరిన కొద్ది క్షణాలలోనే నేను బ్రతికి వచ్చానంటూ వివరించారు. ఎందరో తనను పిచ్చి పట్టిందన్నను తాను భక్తి ప్రార్థనతో క్రీస్తు బోధనల ద్వారా ఆత్మలకు దేవుని రాజ్యంలో చేరుస్తూ తన 74వ ఏట శాశ్వతంగా నిత్యానందలోకం చేరుకున్నారు పునీత క్రిస్టినమ్మ గారు.